ప్రభునందు ప్రియులారా, ఈ కడవరి దినాలలో పౌలు యొక్క ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతూ ఉంది. మీరందరూ దయచేసి ఈ మాటలు వినాలి. ఈ విషయాన్ని మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడైనా రాసి పెట్టుకోండి. సంఘాన్ని భ్రష్టు పట్టించే కుతంత్రములో, క్రీస్తు సంఘాన్ని భ్రష్టు పట్టించే కుతంత్రములో ఒక బ్రహ్మాస్త్రము సాతాను ఉపయోగిస్తున్నాడు. అదేంటంటే, పౌలు భక్తుని యొక్క ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం సాతాను చేస్తున్నాడు. యెషూవా టెస్టమెంట్ అనే ఒక నిబంధన, ఒక డినామినేషన్, ఒక కల్ట్ పుట్టింది ఈ మధ్య. యెషూవా నిబంధన అట, యెషూవా టెస్టమెంట్ వాళ్ళ కల్ట్ పేరు. వాళ్ళు ఓపెన్గా ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు, క్రీస్తు మన పాపముల కొరకు మరణించలేదట, క్రీస్తు మీ పాపాల కొరకు నేను మరణిస్తానని చెప్పలేదట. మరి బైబిల్లో ఉంది కదా బాబు అంటే, అవన్నీ పౌలు మాటలు నాయన, యేసయ్య మాటలు కాదు, అవి పౌలు మాటలు. అవన్నీ యెషూవా అలా చెప్పలేదు అని భ్రష్టత్వాన్ని బోధిస్తున్నారు. అసలు యెషయాయే ప్రవచించాడు కదా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన దోషములను, మన పాపములను భరించెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకొనెను. యెషయా 53 అధ్యాయం అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుందాం? మరి అది యేసును గూర్చిన ప్రవచనం కదా. మరణమైనప్పుడు అతడు ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడెను అనే మాట యేసులో అక్షరాల నెరవేరింది కదా. అరిమతయ్య యోసేపు సమాధిలో పెట్టబడ్డాడు కదా యేసయ్య. యేసు ప్రభు వారు మన పాపాల కొరకు మరణించలేదని ఈ యెషూవా టెస్టిమెంట్ వాళ్ళు ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారు. అదేమంటే, మేము గ్రీకులో చదివాము, హెబ్రీలో చదివాము బైబిల్, అలా లేదని అంటున్నారు. ఇంతకన్నా పెద్ద సైతాన్ ఎక్కడున్నాడు? అరే, పౌలు రాశాడు కదా రోమా పత్రికలో, ప్రతి చోట కొలస్సీ పత్రికలో ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అని కొలస్సీ 1:19 రాయబడింది. పౌలు పత్రికల నిండా ఇదే విషయం ఉంది కదా అని అంటే, అవన్నీ పౌలు మాటలండి, దేవుని మాటలు కాదంటాడు. ఎంత దారుణమో చూడండి. పౌలు మాటలు బైబిల్లోకి వచ్చినాయి అంటే, దేవుని మూలంగా మాట్లాడిన మాటలు, అవి దేవుని మాటలు అని మనం నమ్మినంత వరకే మనం క్షేమంగా ఉంటాం. అదే మనకు క్షేమమైనటువంటి దారి. పౌలు మాటలు తీసేయండి, అపోస్తలుల మాటలు తీసేయండి, యెషూవా వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలే పట్టుకోండి అంటుంటే, ఒక మాట నేను చెప్తున్నా, యెషూవా మాట్లాడిన మాటలే మనకు కావాలి. పౌలు మాటలొద్దు, పేతురు మాటలొద్దు అంటున్నారు కదా, మరి వీడి మాటలు మనకెందుకు? ఆ యెషూవాయే వచ్చి నాతో మాట్లాడమను, వీడెందుకు మాట్లాడాలి మనతో? పౌలు మాటలే మనం వినకూడదు అన్నప్పుడు ఈ భ్రష్టుడి మాటలు ఎందుకు వింటాము? పౌలు జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తు ప్రభువారు సంఘమును, క్రీస్తును, శిలువ సువార్తను ద్వేషించి హానికరుడుగా, హింసకుడుగా, బహు ప్రమాదకారిగా బ్రతికినటువంటి, కరడుగట్టిన క్రీస్తు విరోధిగా ఉండిన తార్సువాడైన సౌలును అపోస్తలునిగా మార్చినటువంటి యేసయ్య తన మాటలు పలకడానికి తన ప్రతినిధిగా పౌలును పంపించాడు. కాబట్టి పౌలు యొక్క ప్రామినెన్స్ మనం చిన్నచూపు చూడకూడదు. పౌలు మనకు ప్రాముఖ్యం. ముందు దేవుడు ముఖ్యం, యేసుక్రీస్తు ముఖ్యం,
తర్వాత మనకు కావలసిన ఇంపార్టెంట్ రోల్ మోడల్ అపొస్తలుడైన పౌలు మాత్రమే. పౌలులో మనం ఏదైతే చూసామో అవి మనం దైవ సేవకులమందరం పాటించాలి. పౌలుకి ఏం తెలుసు అండి? పెళ్లి కానోడు, ఆయనకేం తెలుసు భార్యాభర్తల సంగతి? ఆయన కుర్రకుంక అన్నాడు. టిఎల్ ఆస్బాండ్ గారు వచ్చారు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ హైదరాబాద్లో. వాట్ డస్ పాల్ నో అబౌట్ మ్యారేజ్? హీ హ్యాడ్ నో వైఫ్, హౌ డస్ హీ నో అనేసాడు ప్రసంగాలు. తర్జుమా చేసి అతను చెప్పాడు, పౌలుకి ఏం తెలుసు అండి పెళ్లి కానివాడు కుర్రకుంక, ఆయనకేం తెలుసు అనేసి అందరు పక్కపక్క నవ్వారు. భ్రష్టత్వం ఇదంతా, భ్రష్టత్వం. ఇట్స్ ఎ డెడ్లీ సీరియస్ ఇష్యూ. పాల్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఈ సంగతి ప్రతి ఒక్కరూ హృదయంలో రాసి పెట్టుకోవాలి.